నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ గవర్నమెంట్ ప్రచురించిన 4th క్లాస్ ఈవీఎస్ విభాగంలో 10వ పాఠం మన ఆహారం మన ఆరోగ్యం ఈ యొక్క పాఠం గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం. 3rd క్లాస్ నుంచి ఇంటర్ వరకు కంటెంట్ సంబంధించి అదేవిధంగా మెథడాలజీ సంబంధించి కూడా మీకు ప్లేలిస్ట్లో వీడియోలన్నీ అందుబాటులో ఉంచాం ఫ్రీగానే. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. లెసన్లో చూసినట్లయితే మన ఆహారం మన ఆరోగ్యం. ఇందులో ముఖ్యంగా ఆహారం, ఈ ఆహారానికి సంబంధించి ఆహారం అనేది జంతువుల నుంచి మొక్కల నుంచి లభిస్తుంది. జంతువుల నుంచి మొక్కల నుంచి ఆహారం అనేది లభిస్తుంది. ఇక్కడ సుప్రీంకోర్టు ఏమని పేర్కొంది అంటే ప్రతి పాఠశాలలో పిల్లలకు సరైన పోషకాహారం అందించాలని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రతి పాఠశాలలో పిల్లలకు సరైన పోషకాహారాన్ని అందించాలని పేర్కొంది. అదేవిధంగా ఆహారం వల్ల లాభం ఏంటి అని చూస్తే శక్తి కలుగుతుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం. ఒరుగులు, ఇక్కడ కూరగాయలు, మాంసం, చేపలు, కూరగాయలు, మాంసం, చేపలు వీటికి తగినంత ఉప్పు కలిపి వాటిని ఎండబెడతారు, ఎండబెట్టి నిల్వ చేస్తారు. ఇలా నిల్వ చేసిన వాటిని ఒరుగులు అంటారు. వీటిని అవసరమైనప్పుడు వాడుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా విస్తరాకులు, ఈ విస్తరాకులను మర్రి మోదుగా ఆకులతో చేస్తారు. మర్రి ఆకులు మోదుగా ఆకులతో చేస్తారు. ఇవి త్వరగా మట్టిలో కలిసిపోతాయి కాబట్టి పర్యావరణాన్ని విస్తరాకులు కాపాడతాయి. అదే ప్లాస్టిక్ అయితే మట్టిలో కలవడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. తర్వాత జనతా ఫ్రిడ్జ్, 2 మట్టి లేదా సిమెంట్ తొట్టులు తీసుకోవాలి. అంటే జనతా ఫ్రిడ్జ్ ఎలా తయారు చేస్తాం అని చూసినట్లయితే 2 మట్టి తొట్లు లేదా సిమెంట్ తొట్లు తీసుకోవాలి. ఒకదానిలో ఒకటి ఇమిడేటట్లు వాటి మధ్య 3 నుంచి 4 సెంటీమీటర్లు ఖాళీ ఉండేటట్లు చూసుకోవాలి. అంటే 2 తొట్లు తీసుకుంటాం, ఆ 2 తొట్లు కూడా ఒకదాంట్లో ఒకటి ఇమిడేటట్లు చూసుకోవాలి. ఈ ఇమిడేటప్పుడు వీటి మధ్య గ్యాప్ ఎంత ఉండాలంటే 3 నుంచి 4 సెంటీమీటర్లు ఉండాలి. పెద్ద తొట్టిలో ఫస్ట్ ఇసుక పోసి ఆ తర్వాత అందులో రెండవ తొట్టిని ఉంచి ఆ చుట్టూ కూడా ఇసుకతో నింపాలి. ఇసుకను నీటితో తడపాలి. ఆ తర్వాత పై భాగాన్ని జనపనార సంచితో కానీ మందపాటి గుడ్డతో కానీ కప్పాలి. లోపల పండ్లు కూరగాయలు ఉంచాలి. నీటి తడి ఆరకుండా రోజులో 2-3 సార్లు నీటిని చిలకరిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పర్యావరణం కాపాడబడుతుంది. ఎందుకంటే ఇది సహజ సిద్ధమైన విధానం కాబట్టి పర్యావరణం అనేది కాపాడబడుతుంది. జనతా ఫ్రిడ్జ్. తర్వాత ఎలక్ట్రిక్ ఫ్రిడ్జ్. ఈ ఎలక్ట్రిక్ ఫ్రిడ్జుల్లో 5 స్టార్ రేటింగ్ ఫ్రిడ్జ్లు అనేవి తక్కువ కరెంటు వినియోగించుకుంటాయి కాబట్టి వాటిని ఉపయోగించడం మంచిది. ఏదేమైనా ఈ ఎలక్ట్రిక్ ఫ్రిడ్జ్, జనతా ఫ్రిడ్జ్ల్లో పర్యావరణానికి హెల్ప్ చేసేది ఏది అంటే జనతా ఫ్రిడ్జ్. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్తో మేము ముందుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.